హైదరాబాద్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లాలోని దేవార్యంజల్ గ్రామంలో ఉన్న ఈ రామాలయం 1000 సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనదిగా భావించబడుతుంది. ఈ ఆలయాన్ని చోళ వంశ రాజులు నిర్మించారని, ఇందులోని శ్రీరాముని విగ్రహాన్ని శ్రీరామానుజాచార్యులు ప్రతిష్ఠించినట్లు ఇక్కడ చరిత్ర చెప్పబడుతోంది. ఈ ఆలయ ప్రధాన గోపురం భద్రాచల ఆలయం గోపురాన్ని పోలి ఉంటుంది మరియు ఆలయ ప్రాంగణంలో అనేక విశేషాలు ఉన్నాయి. ఇక్కడి శ్రీరాముడి విగ్రహం చతుర్భుజ రూపంలో శంఖం, చక్రం మరియు ధనుస్సుతో దర్శనమిస్తుంది. ఈ రూపం భగవంతుడు శ్రీమహావిష్ణువు మరియు శ్రీరాముడు ఏకరూపంగా అవతరించిన సంకేతంగా భావించబడుతుంది. అలాగే ఇక్కడి విగ్రహం ఒక పాదాన్ని ముందుకు ఉంచిన భంగిమలో కనిపిస్తుంది. నేలపై శ్రీచక్రం, దాని పైభాగంలో నాగబంధం నిర్మించబడింది. నాగబంధం ఏ ఆలయంలోనైనా అత్యంత అరుదైన చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆలయం కుడివైపున ఒక పవిత్రమైన కోనేరు ఉంది. ఆ కోనేరు చుట్టూ హిందూ జ్యోతిష్య శాస్త్రంలోని 28 నక్షత్రాలకు ప్రతీకగా 28 చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఈ ఆలయాలు అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి.